హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. నేను మీ శైలజ అడ్వకేట్. ఇవాళ నేను మీకు సరికొత్త టాపిక్తో వచ్చేసానండి. 125 సిఆర్పిసి మెయింటెనెన్స్ మీద నేను పాత వీడియోస్ కూడా చాలా చేశాను, మీకు దాని గురించి కూడా చెప్పాను. అయితే ఇప్పుడు కొన్ని సైటేషన్స్ కూడా మీకు ఇస్తున్నానండి, కింద స్క్రోల్ అవుతుంది, మీరు అవి నోట్ చేసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను దాని గురించి డీటెయిల్స్, అవి కూడా నోట్ చేసుకోవచ్చు. ఇవి పాత సైటేషన్స్ అయినా అంటే అప్పట్లోనే మనకి ఇవన్నీ ఫాలో అయ్యారు అంటే ఆ కేస్ బేస్ ఆధారంగా మన కేసెస్కి ఎక్కడ రిలేటెడ్ అవుతుందా అన్నది మనం పెట్టుకొని మన కేసెస్లో విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ సైటేషన్స్ అన్నీ కూడా, ఈ జడ్జ్మెంట్స్ అన్నీ కూడా హస్బెండ్కి ఫేవర్ అయ్యే జడ్జ్మెంట్స్ అనమాట. ఈ కేసెస్ అన్నీ కూడా హస్బెండ్కి విన్ అయిన కేసెస్ అనమాట ఇవన్నీ కూడా. అయితే 2005లో ఒక కేసు ఏంటంటే, ఓన్లీ పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి కానీ మెయింటెనెన్స్ వైఫ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మెడ్రాస్ హైకోర్టు అంటే ముంబై హైకోర్టు ఇచ్చిందనమాట ఇది. అలాగే ఢిల్లీ హైకోర్టు ఏమి ఇచ్చిందంటే, కొన్ని కండిషన్స్ బేస్డ్ ఉంటాయి, ఆ కండిషన్స్ మీదనే మెయింటెనెన్స్ అనేది పే చేయాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. అయితే ఏంటంటే, ఈ కండిషన్స్ అనేది నేను మీకు ఆల్రెడీ 125 సిఆర్పిసిలో కండిషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పాత వీడియోలో. అయితే ఈ సైటేషన్లో చూస్తే కూడా మీరు ఇది చదువుకుంటే దీంట్లో అన్నీ కూడా ఏ కండిషన్స్లో పే చేయొచ్చు, ఏ కండిషన్స్లో పే చేయకూడదు అనేది వివరంగా ఇచ్చారు ఈ జడ్జిమెంట్లో, ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. తర్వాత వైఫ్ మెయింటైన్ చేయలేదు, తను మెయింటైన్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి తను ప్రూవ్ చేసుకోవాలి కేసులో. అది తనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా తనకి ఎంత వస్తుంది ఏంటి అన్నది తను వేసుకుని, నాకేమీ ఆధారాలు లేవండి అంటేనే కోర్టు ఇస్తుంది తప్ప వేరే ఇవ్వదనమాట. ఇది పాతది 1976లోనే ఈ జడ్జ్మెంట్ వచ్చింది, కానీ అంటే ఆ అమ్మాయికి ఆ టైంలోనే మెయింటెనెన్స్ అనేది ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయి దాంట్లో అనేబుల్ టు ప్రూవ్ అనమాట, మెయింటైన్ చేసుకోలేదు అన్న విషయాన్ని అది తను ప్రూవ్ చేసుకోలేకపోతుంది. కాబట్టి ఆ 1976 కేసు అయినా కూడా ఇది మీకు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకో కేసులో ఏంటంటే, ఇది 1980లో వచ్చింది, ఇది కూడా అంతే. వైఫ్ ఆ అమ్మాయి క్లియర్ చేసుకోలేకపోయిందనమాట, అనేబుల్ టు మెయింటైన్ అన్న విషయాన్ని అది తను క్లియర్గా చెప్పలేకపోయింది. ఈ కేసెస్లో ఏంటంటే, ఎంసీ కేసెస్లో, మెయింటెనెన్స్ కేసెస్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ బోత్ ద పార్టీస్ వేయమని చెప్పి అడగాలన్నమాట కోర్టుని. కోర్టు అడుగుతుంది, అబ్బాయి వేయాలి, అమ్మాయి కూడా వేయాలి. అయితే అబ్బాయి వేసిన స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్, అబ్బాయికి సంబంధించిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నది వెరిఫై చేస్తుంది. అలాగే అమ్మాయికి సంబంధించింది ఏమున్నాయి ఏంటి అని వెరిఫై చేస్తుంది అనమాట. ఇవి రెండు వెరిఫై చేసిన తర్వాతే అమ్మాయికి ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. అయితే మీరు ఈ సైటేషన్స్ యూజ్ చేసుకోండి, మీ కేసెస్లో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో చూసుకోండి. డిస్క్రిప్షన్లో ఇంకా మిగిలిన కేసెస్ డీటెయిల్స్ కూడా నేను పెడతాను, అవన్నీ కూడా వెరిఫై చేసుకొని చూసుకోండి. ఇవన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.